హాయ్ గైస్, వెల్కమ్ టు స్కిల్ సెంటర్ ద వరల్డ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఐసెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు 2025 ఐసెట్ ఐదర్ ఏపీ ఆర్ టీజీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మీకు ఎలా సిలబస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎన్నెన్ని మార్క్స్ ఏ టాపిక్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ వీ కెన్ రీచ్ మోర్ అండ్ మోర్ ఫాలోయర్స్. అండ్ ఆల్సో మీరు ఒకసారి మన ట్రెండ్ చూస్తే ఒకసారి ఐసెట్ 2025 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఐదర్ ఏపీ ఆర్ టీజీ మీకు 3 సెక్షన్స్ ఇంపార్టెంట్. ఒకటి అనలిటికల్ ఎబిలిటీ అంటారు, 2 మ్యాథమెటికల్ ఎబిలిటీ, 3 కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇప్పుడు అనలిటికల్ ఎబిలిటీలో చెక్ చేసుకుంటే మీరు ఇక్కడ 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి డేటా సఫిషియన్సీ అండ్ 2 ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే రీజనింగ్ అంటాం. ఈ రీజనింగ్ అనేది హైయెస్ట్ స్కోరింగ్ సెక్షన్, నో డౌట్ అబౌట్ ఇట్. వెదర్ యు ఆర్ మ్యాథ్స్ స్టూడెంట్ ఆర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేయడం అనేది ఎప్పుడు కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది అండ్ దాంట్లో ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ డిఎస్, చాలామంది డిఎస్లో ఎందుకు స్కోర్ చేయలేరు అని అంటే దానికి ఒక రీజన్, యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ కాన్సెప్ట్ ఆన్ ఆల్ ద టాపిక్స్, ఐదర్ ఇట్ మే బి మ్యాథ్స్ ఆర్ రీజనింగ్. ఇవి కంపల్సరీ మీకు ఐడియా ఉండాలి. వాళ్ళకు డేటా సఫిషియన్సీలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ నా ఫర్దర్ వీడియోస్లో కూడా మీరు చూడండి ఎలా చేయాలో ఒక్కొక్క సెక్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లింక్స్ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఏపీ వాళ్ళకు 55 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఈజీగా ఉంటాయి. టీఎస్ వాళ్ళకి 75 క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్గా కూడా ఉంటాయి. బట్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు, ఎవరికైనా ఈజీనే. జస్ట్ మీరు ఆ కాన్సెప్ట్స్ని కొంచెం ఎలా ప్రిపేర్ అవ్వాలో అలానే ప్రిపేర్ అవ్వాలి. బికాజ్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ తెప్పించాం. ఎందుకు? దానికి ఒక రీజన్ ఏంటంటే ప్రాపర్ కాన్సెప్టువల్ నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తే సరిపోద్ది. అలా మీరు చెక్ చేసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఇప్పుడు న్యూమరికల్ ఎబిలిటీ అనేసరికి 5 to 10 క్వశ్చన్స్ అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ సిస్టమ్ కావచ్చు, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, ఇలా కాన్సెప్ట్స్లో వస్తాయి మనకు. అండ్ అర్థమెటిక్లో చూస్తే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియోస్, ఇవి డెఫినెట్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా. అండ్ నెక్స్ట్ మీరు చూడండి ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి కూడా అది మనకు జామెట్రీ, స్టాటికల్ ఎబిలిటీ, ఆల్జీబ్రాతో కూడుకున్న ఉన్నవి. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకోండి కమ్యూనికేషన్ ఎబిలిటీ చెక్ చేసుకుంటే ఇటు మేజర్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్స్ అండ్ గ్రామర్, వీటికి 60% ఆఫ్ ద మార్క్స్ ఆక్యుపై అవుతాయి. కాబట్టి ఈజీగా మనం సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, స్టేట్మెంట్స్, డైలాగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ వీటిని మనం ప్రిపేర్ అయితే బిజినెస్ అండ్ కంప్యూటర్స్ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి మన కోర్సెస్ రావాలనుకున్న వాళ్ళకు 3 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆఫ్లైన్ కోర్సెస్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ యాప్ కోర్స్ అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ అంటే ఇన్స్టిట్యూట్కి రావాలి, అండ్ ఆన్లైన్ లైవ్ అయితే జూమ్లో వినొచ్చు మీరు. అండ్ వాళ్ళకి మేము మెటీరియల్స్ కూడా ఎవ్రీ వన్ విల్ గెట్ దిస్ ఆల్ మెటీరియల్స్ విత్ సమ్ గైడెన్స్ బుక్ అండ్ ఆల్సో ఆల్ సబ్జెక్ట్స్ మెటీరియల్స్ ఇమీడియట్లీ ఆన్ స్పాట్ మీకు అడ్మిషన్ టైంలోనే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ప్రిపరేషన్ ఆఫ్ కంటెంట్ కూడా ప్రాక్టీస్ మీకు ఈజీ అవుతుంది అనేది మెయిన్ రీజన్. అండ్ ఆల్సో మీరు చెక్ చేసుకుంటే మన మెటీరియల్స్తో పాటుగా మన యాప్, ఈ యాప్ అనేది బ్యూటిఫుల్ ఫీచర్స్, అంటే క్లాసెస్ ఇస్తూ మెటీరియల్లో ప్రాక్టీస్ చేస్తూ యాప్ ఎందుకు అని అంటే యాప్లో ప్రతి క్లాస్ రికార్డ్ అయి ఉంటుంది. మీరు 24/7 స్లో లెర్నర్స్ కానీ ఎవరైనా సరే 24/7 దాన్ని చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు అవైలబుల్ ఉన్న టైంలో మళ్ళీ మీరు రికార్డెడ్ వీడియోస్ చూడొచ్చు. రికార్డెడ్ వీడియోస్తో పాటుగా మీరు ఇంకొక ఫీచర్ ఏంటంటే టాపిక్ వైజ్ టెస్ట్ రాయొచ్చు, పర్ఫార్మెన్స్ ఇమీడియట్లీ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు, ఎలా రాస్తారు, దాని సొల్యూషన్ ఏంటి అని. అలానే మార్క్ టెస్ట్లో చాలా అవైలబుల్ ఉంటాయి అండ్ వాటితో పాటుగా ప్రీవియస్ పేపర్స్ వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇన్ని ఫీచర్స్ ఎందుకు ఇస్తున్నామంటే మీరు చూడొచ్చు ఈ ఫీచర్స్ వల్ల చాలా మందికి ర్యాంక్స్ రావడం, ఆ ర్యాంక్స్ రావడం అనేది ఆ ర్యాంక్ ట్రెండ్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సో అలా ఆ ఫీచర్స్ అన్ని ఇస్తూ విత్ వాళ్ళకి సింపుల్ ప్రాక్టీస్ తోటి ఎక్కువ కష్టపడకుండా మంచి ర్యాంక్ అనేది ఎలా రావాలి అనేది ఒక మంచి ఫార్మాట్లో మనం వెళ్తున్నాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి 9849678420 సో దట్ వీ కెన్ రీచ్ యూ అండ్ యూ క్లియర్ యువర్ డౌట్స్.